హలో అండి. ఈరోజు ఒక హెల్తీ స్నాక్‌తో మీ ముందుకొచ్చేసాను. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందనమాట. నేను ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటో మీకు తెలిసినా, లేదా మీరు గెస్ చేయగలిగినా కామెంట్స్‌లో చెప్పేసేయండి. అదేంటో నేను వీడియో ఎండింగ్‌లో రివీల్ చేసేస్తాను. చాలాసార్లు ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్ టైంలో మనం ఇంట్లో ఏదుంటే అది తినేసి, లేదా బయట నుంచి సమోసాలు అవి కొనుక్కొని తిని తర్వాత చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాం కదా! అయ్యో! హెవీ క్యాలరీస్ తిన్నాను, వెయిట్ పెరిగిపోతుంది అంటూ. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ స్నాక్‌ని ప్రిపేర్ చేసి పెట్టేయండి. 10 డేస్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా లో క్యాలరీస్ కూడా ఉంటాయన్నమాట. దీనికోసం ముందు ఎల్లిపాయ కారం తయారు చేసి పెట్టుకోవాలి. 2 పెద్ద ఎల్లిపాయలు, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో కావాల్సినంత పల్లీలు, జీడిపప్పు, అలాగే ఎండుమిర్చి ఒక 4, 5 తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి వాటిని దోరగా వేయించేసేయండి. ఇక్కడ జీడిపప్పు కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. అవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేసేసి దాంతోపాటు కరివేపాకు కూడా వేసి అవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారం వేసేసి 1 నిమిషం కలిపి దాన్ని ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. అదే ఇక్కడ రాగులతో చేసిన మరమరాలు అనమాట. మీరు నార్మల్గా రెగ్యులర్గా దొరికే మరమరాలు వేసుకున్నా బాగుంటుంది. రాగులైతే ఇంకొంచెం హెల్దీ కదా. సో అదేనండి, మన మరమరాల మిక్చర్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.